హాయ్ దే ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను రియల్మీ నార్జో 70X కి సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ టిప్స్ అండ్ ట్రిక్స్ చూపిస్తాను. ఈ వీడియోలో జస్ట్ టిప్స్ అండ్ ట్రిక్స్ మాత్రమే చూపిస్తాను. ఇది కాకుండా నేను ఇంకొక బెస్ట్ ఫీచర్స్ వీడియో కూడా చేస్తున్నాను ఈ ఫోన్ కోసమే. ఆ వీడియోలో ఈ ఫోన్ లో ఉన్న అన్ని ఫీచర్స్ గురించి డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ వీడియో కూడా తప్పకుండా చూడండి. వీడియో లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. అండ్ వీడియో స్టార్ట్ చేసే ముందు వీడియోని తప్పకుండా లైక్ చేయండి అండ్ వీలైతే కమెంట్ కూడా చేయండి. మాకు చాలా ఎంకరేజింగ్ గా ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి నావిగేషన్ జస్చర్స్ చూద్దాం. మనకి నార్మల్గా ఫస్ట్ టైం ఫోన్ టర్న్ ఆన్ చేసినప్పుడు రెగ్యులర్ 3 బటన్ నావిగేషన్ బార్ ఉంటుంది. సో ఈ నావిగేషన్ బార్ని మనం చాలా సంవత్సరాల నుంచి చూస్తున్నాం. సో కొత్తగా నావిగేషన్ జెస్చర్స్ కూడా వచ్చాయి. సో వన్స్ ఈ నావిగేషన్ జెస్చర్స్ ఎనేబుల్ చేశాక హోమ్ స్క్రీన్ వెళ్ళడానికి స్క్రీన్ బాటమ్ నుంచి ఒకసారి స్వైప్ అప్ జెస్చర్ చేస్తే హోమ్ స్క్రీన్కి వెళ్తాం. అలాగే రీసెంట్ యాప్స్ కోసం సేమ్ బాటమ్ స్క్రీన్ నుంచి స్వైప్ అండ్ హోల్డ్ జెస్చర్ చేస్తే రీసెంట్ యాప్స్ పేజ్కి వస్తాం. నెక్స్ట్ ఒక స్టెప్ బ్యాక్ వెళ్ళడానికి లెఫ్ట్ సైడ్ నుంచి కానీ రైట్ సైడ్ నుంచి కానీ స్వైప్ చేస్తే ఒక స్టెప్ బ్యాక్ వెళ్తాం. నెక్స్ట్ గూగుల్ అసిస్టెంట్ ట్రిగర్ చేయడానికి బాటమ్ లెఫ్ట్ కార్నర్ లేదా బాటమ్ రైట్ కార్నర్ నుంచి డయాగ్నల్గా స్వైప్ చేస్తే గూగుల్ అసిస్టెంట్ ట్రిగర్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి నావిగేషన్ జెస్చర్స్ ఎనేబుల్ చేశాక బాటంలో ఒక బార్ కనిపిస్తుంది. ఆ బార్ మీద లెఫ్ట్ లేదా రైట్ స్వైప్ చేసినప్పుడు కరెంట్ అప్లికేషన్ని ప్రీవియస్ అప్లికేషన్తో స్విచ్ చేసుకోవచ్చు. ఇది కాకుండా సేమ్ ప్లేస్లో మనకి చాలా ఎక్స్ట్రా సెట్టింగ్స్ కూడా ఉన్నాయి. లైక్ కావాలనుకుంటే మీరు ఆ కింద బార్ని కూడా తీసేయచ్చు. అలాగే ఒక హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్ కూడా ఎనేబుల్ చేసుకోవచ్చు. సో ఈ ఆప్షన్స్ని కూడా మీరు తప్పకుండా చెక్ చేయండి. నెక్స్ట్ మనకి ఈ ఫోన్లో కొత్తగా ఫ్లక్స్ థీమ్స్ కూడా వచ్చాయి. ఇవి మన పాత థీమ్స్లో కాదు, చూడడానికి చాలా కూల్గా ఉన్నాయి. ఇవి వచ్చేసి కొన్ని ప్రివ్యూస్. మీకు కనుక ఈ థీమ్ కనుక నచ్చినట్టయితే తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఈ ఫోన్లో స్ప్లిట్ స్క్రీన్ మోడ్ ఎలా యూజ్ చేయాలో చూపిస్తాను. అన్ని ఆండ్రాయిడ్ ఫోన్స్ లాగానే మనం కావాలనుకుంటే రీసెంట్ యాప్స్కి వెళ్ళి స్ప్లిట్ స్క్రీన్ మోడ్ ఓపెన్ చేయొచ్చు. అలా కాకుండా మనకి ఈ ఫోన్లో 3 ఫింగర్స్ జెస్చర్ కూడా ఇచ్చారు. జస్ట్ ఏదైనా అప్లికేషన్ ఓపెన్ చేసి 3 ఫింగర్స్తోని పైకి స్వైప్ చేస్తే ఆ అప్లికేషన్ స్ప్లిట్ స్క్రీన్ మోడ్లో ఓపెన్ అయిపోతుంది. కింద విండోలో రీసెంట్ యాప్స్ కానీ లేదా యాప్ డోర్కి వెళ్ళి ఏదైనా అప్లికేషన్ని సెకండరీ విండోలో ఓపెన్ చేసుకోవచ్చు. ఈ 3 ఫింగర్ జెస్చర్ అనేది అయితే బై డిఫాల్ట్ ఎనేబుల్ ఉంటుంది. ఒకవేళ పనిచేయకపోతే సెట్టింగ్స్కి వెళ్ళి ఈ ఫీచర్ని ఎనేబుల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఫోన్లో ఫ్లెక్సిబుల్ విండోస్ అనే ఫీచర్ కూడా ఉంది. ఈ ఫీచర్ యూజ్ చేసుకొని మనం అప్లికేషన్ని ఫ్లోటింగ్ విండోస్లో ఓపెన్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ మనం ఈ ఫీచర్ని ఎనేబుల్ చేశాక మనకి రైట్ సైడ్లో ఒక సైడ్ బార్ వస్తుంది, ఒక నాచ్ కూడా ఉంటుంది. జస్ట్ మనం స్వైప్ చేస్తే సైడ్ బార్ కనిపిస్తుంది. అండ్ ఈ అప్లికేషన్స్ మీద దేని మీద క్లిక్ చేసినా ఆ పర్టికులర్ అప్లికేషన్ ఫ్లోటింగ్ విండోలో ఓపెన్ అవుతుంది. సో ఈ ఫ్లోటింగ్ విండోస్ ఓపెన్ చేయడానికి మనం సైడ్ బార్ని యూజ్ చేయనక్కర్లేదు. మనం రీసెంట్ యాప్స్ పేజ్లో ఉన్నప్పుడు ఏదైనా అప్లికేషన్ని కంప్లీట్ టాప్కి తీసుకెళ్ళినప్పుడు మనకు ఒక ఇండికేషన్ వస్తుంది. ఆ తర్వాత ఆ పర్టికులర్ అప్లికేషన్ ఫ్లోటింగ్ విండోలో కూడా ఓపెన్ అయిపోతుంది. సో ఇది ఒక సెకండ్ వే. నెక్స్ట్ వచ్చేసి మనం ఈ ఫ్లోటింగ్ విండోస్ని రీసైజ్ కూడా చేయొచ్చు. జస్ట్ బాటమ్ లెఫ్ట్ కార్నర్ లేదా బాటమ్ రైట్ కార్నర్ నుంచి స్ట్రెచ్ చేసినప్పుడు అది ఎన్లార్జ్ అవుతుంది. అలాగే ష్రింక్ కూడా చేయొచ్చు. అండ్ ఒక లిమిట్ వరకు ష్రింక్ అవుతే ఆ పర్టికులర్ విండో మినిమైజ్ అయ్యి టాప్ లెఫ్ట్ కార్నర్ లేదా టాప్ రైట్ కార్నర్కి వెళ్ళిపోతుంది. ఈ పర్టికులర్ మోడ్ వచ్చేసి మినీ మోడ్ అంటారు. సో ఈ మినీ మోడ్ని మీరు ఎక్కడికైనా జరుపుకోవచ్చు. నెక్స్ట్ అప్లికేషన్ ఈ మినీ మోడ్లో ఉన్నప్పుడు సింగిల్ ట్యాప్ చేస్తే ఎన్లార్జ్ అవుతుంది నార్మల్ ఫ్లెక్సిబుల్ విండో లాగా. అదే డబుల్ ట్యాప్ చేస్తే కంప్లీట్ యాప్ లాగా ఓపెన్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి మనం ఈ ఫ్లెక్సిబుల్ విండోని లెఫ్ట్ సైడ్ కార్నర్ లేదా రైట్ సైడ్ కార్నర్ దగ్గర తీసుకెళ్తే అది ఆటోమేటిక్గా హైడ్ కూడా అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి మనం ఈ ఫ్లెక్సిబుల్ విండో నుంచి వేరే అప్లికేషన్స్కి ఈజీగా ఫైల్స్ కూడా షేర్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ డ్రైవ్కి మీరు గ్యాలరీ నుంచి ఏమైనా ఫోటోస్ అప్లోడ్ చేయాలనుకుంటే జస్ట్ ఫైల్స్ని సెలెక్ట్ చేసేసి డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి మనం ఈ ఫ్లెక్సిబుల్ విండోని స్ప్లిట్ స్క్రీన్ మోడ్లో కూడా కన్వర్ట్ చేయొచ్చు. దానికోసం మనం ఈ ఫ్లెక్సిబుల్ విండో అప్లికేషన్ని టాప్ కార్నర్ లేదా బాటమ్ కార్నర్కి తీసుకెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా ఈ అప్లికేషన్ టాప్ విండోలో కానీ సెకండ్ విండోలో కానీ ఫిక్స్ అయిపోతుంది. సో ఫ్రెండ్స్, ఈ ఫ్లెక్సిబుల్ విండోస్ అనేది ఒక ప్రిటీ ఇంట్రెస్టింగ్ ఫీచర్. కానీ రైట్ నౌ ఎట్ ఎ టైమ్ ఓన్లీ 1 అప్లికేషన్ని మనం ఈ ఫ్లెక్సిబుల్ విండోస్లో ఓపెన్ చేయొచ్చు. మనం రెగ్యులర్ స్మార్ట్ బార్ యూజ్ చేస్తే 2 అప్లికేషన్స్ కూడా ఓపెన్ చేస్తుంది. ఎనివే ఇప్పుడైతే జస్ట్ ఒక అప్లికేషన్ని మాత్రమే మనం ఫ్లెక్సిబుల్ విండోలో ఓపెన్ చేయొచ్చు. ఇక మీద ఏమైనా చేంజెస్ ఉంటే నేను వేరే వీడియోలో చెప్తాను. నెక్స్ట్ వచ్చేసి మనం ఈ ఫోన్లో మనం ఫాంట్ సైజ్ చేంజ్ చేసుకోవచ్చు. అలాగే ఫాంట్ని కూడా కంప్లీట్గా చేంజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ లేదా డిక్రీజ్ చేయాలనుకున్నట్టయితే ఈ ప్లేస్కి వచ్చి చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మీరు ఒకవేళ ఫాంట్ చేంజ్ చేసుకోవాలనుకుంటే కొన్ని ప్రీ ఇన్స్టాల్ ఫాంట్స్ ఉన్నాయి. అది కాకుండా మనం స్టోర్ నుంచి డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. రైట్ అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకి డైరెక్ట్గా పెయిడ్ ఫాంట్స్ కనిపిస్తున్నాయి. కానీ మీరు ఫ్రీ సెక్షన్లోకి వెళ్తే కొన్ని ఫ్రీ ఫాంట్స్ కూడా ఉన్నాయి. సో దాంట్లో నుంచి కూడా మీరు చూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఈ ఫోన్లో ఫైల్స్ ఎలా హైడ్ చేసుకోవాలో చూపిస్తాను. నార్మల్గా అయితే మీరు వేరే ఫోన్స్లో థర్డ్ పార్టీ యాప్స్ ఇన్స్టాల్ చేసుకొని వాటి ద్వారా ఫైల్స్ హైడ్ చేసుకోవాలి. కానీ ఈ ఫోన్లో ఆ పర్టికులర్ ఫీచర్ అనేది ఇన్బిల్ట్ వచ్చేస్తుంది. ఓపో వాళ్ళు దీన్ని ప్రైవేట్ సేఫ్ అని అంటారు. మనం ఫస్ట్ టైం ఈ ఫీచర్ని లాంచ్ చేసినప్పుడు పాస్వర్డ్ ఎంటర్ చేయమని చెప్తుంది. వన్స్ పాస్వర్డ్ సెట్ చేసుకున్న తర్వాత మనం ఫైల్స్ని ఈజీగా హైడ్ చేసుకోవచ్చు.
వన్స్ ఈ ఫీచర్ ఎనేబుల్ చేశాక ఎప్పుడైనా మీరు ఫైల్స్ని హైడ్ చేసుకోవాలనుకుంటే ఐదర్ మీరు ప్రైవేట్ సేఫ్కి వచ్చి హైడ్ చేసుకోవచ్చు, లేదా గ్యాలరీ నుంచి షేర్ ఆప్షన్లో మీకు సెట్ యాజ్ ప్రైవేట్ ఆప్షన్ ఉంటుంది, అదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదా ఫైల్ మేనేజర్ ఓపెన్ చేసి ఫైల్ మేనేజర్ పేరు పైన లాంగ్ ప్రెస్ చేస్తే అక్కడ నుంచి కూడా ప్రైవేట్ సేఫ్ని యాక్సెస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఈ ఫోన్లో అప్లికేషన్స్ని ఎలా లాక్ చేయాలో చూపిస్తాను. ఈ మధ్య మన ఫోన్లో చాలా అప్లికేషన్స్ ఉంటున్నాయి అండ్ నెట్ బ్యాంకింగ్ అప్లికేషన్స్ కానీ యూపీఐ బేస్డ్ అప్లికేషన్స్ లైక్ ఫోన్పే, గూగుల్ పే ఇలాంటి చాలా అప్లికేషన్స్ ఉన్నాయి. అండ్ వీటిని మోర్ సెక్యూర్గా ఉంచుకోవడం కోసం వాటిని మనం లాక్ కూడా చేసుకోవచ్చు. వన్స్ అగైన్ వేరే ఫోన్స్లో అయితే మనం థర్డ్ పార్టీ అప్లికేషన్స్ ఇన్స్టాల్ చేయాలి యాప్స్ని లాక్ చేయడానికి, కానీ మనకి ఈ ఫోన్లో అప్లికేషన్స్ని లాక్ చేయడానికి ఇన్బిల్ట్ ఫీచర్ ఇచ్చేసారు. సో మీరు ప్రివ్యూలో చూస్తున్నట్టు సెట్టింగ్స్లోకి వెళ్ళిపోయి మనం యాప్స్ని లాక్ చేయొచ్చు. చాలా మటుకు మీ ఇన్ఫర్మేషన్ అంతా మీ ఫోన్లోనే ఉంటుంది అండ్ మీరు యాక్సిడెంటల్గా ఎవరికైనా ఫోన్ ఇచ్చినప్పుడు కూడా వాళ్ళు మీ ఫోన్ని యాక్సెస్ చేసి మీ గురించి చాలా ఇన్ఫర్మేషన్ చూసే ఛాన్స్ ఉంది. సో మీ ప్రైవసీని సేవ్ చేసుకోవడం కోసం నేనైతే ఈ అప్లికేషన్స్ అన్నింటినీ లాక్ చేసుకోమని చెప్తాను. నెక్స్ట్ వచ్చేసి మనం ఫేషియల్ డేటా అండ్ ఫింగర్ ప్రింట్ స్కానర్తో కూడా ఈ లాక్డ్ అప్లికేషన్స్ని అన్లాక్ చేయొచ్చు. సో నేనైతే వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, నెట్ బ్యాంకింగ్ అప్లికేషన్స్ని కూడా లాక్ చేసుకోమని చెప్తాను. అండ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఫేస్ అన్లాక్తో ఈజీగా అన్లాక్ అయిపోతుంది కాబట్టి మీకు పెద్దగా ఇన్కన్వీనియన్స్ కూడా ఉండదు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ ఫోన్లో సూపర్ పవర్ సేవింగ్ మోడ్ ఉంది. అన్ని ఫోన్స్లో బ్యాటరీ సేవర్ అనే ఫీచర్ ఉంటుంది, కానీ ఇది కంప్లీట్లీ డిఫరెంట్. వన్స్ ఈ ఫీచర్ని మీరు ఎనేబుల్ చేశాక ఫోన్లో రన్ అయ్యే చాలా మటుకు అప్లికేషన్స్ అన్నింటినీ స్టాప్ చేసేసి బేసిక్ ఫంక్షన్స్ లైక్ కాల్స్, ఎస్ఎంఎస్ ఈ యాప్స్కి మాత్రమే మనకి యాక్సెస్ ఇస్తుంది. సో ఇలా చేయడం వల్ల ఫోన్ది స్టాండ్ బై టైం డ్రాస్టిక్గా ఇంప్రూవ్ అవుతుంది. నార్మల్గా ఫోన్లో మనకి 5%, 10% బ్యాటరీ ఉంటే హాఫ్ అన్ అవర్ కూడా నార్మల్గా ఆగదు. అదే మీరు ఈ సూపర్ పవర్ సేవర్ మోడ్ ఆన్ చేస్తే ఈజీగా 2-3 hours రన్ అవుతుంది. సో మీరు ఎప్పుడైనా జర్నీ చేస్తున్నప్పుడు బ్యాటరీ లో ఉంది, ఫోన్ స్విచ్ ఆఫ్ అవ్వకూడదు అన్నప్పుడు ఈ సూపర్ పవర్ సేవింగ్ మోడ్ని ఆన్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఫోన్లో ఐకాన్ పుల్ డౌన్ జెస్చర్ అనే ఫీచర్ కూడా ఉంది. వన్స్ మీరు ఈ ఫీచర్ని ఎనేబుల్ చేశాక మనం హోమ్ స్క్రీన్లో ఉన్నప్పుడు బాటమ్ లెఫ్ట్ కార్నర్ లేదా బాటమ్ రైట్ కార్నర్ నుంచి పైకి స్వైప్ చేసినప్పుడు ఆ హోమ్ స్క్రీన్ మీద ఉన్న అప్లికేషన్స్ అన్నీ మన ఫింగర్స్కి దగ్గరగా వచ్చేస్తాయి. అండ్ వన్స్ ఏదైనా అప్లికేషన్ మీదకి వెళ్ళి జస్ట్ ఫింగర్ తీసేసినప్పుడు ఆ అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. ఇది పెద్ద ఫీచర్ ఏం కాదు, కానీ సింగిల్ హ్యాండెడ్ యూసేజ్కి ఈ ఫీచర్ చాలా బాగా పనికొస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి హోమ్ స్క్రీన్లో స్వైప్ డౌన్ జెస్చర్ కూడా ఉంది. అండ్ బై డిఫాల్ట్ మీరు హోమ్ స్క్రీన్లో ఎప్పుడైనా స్వైప్ డౌన్ చేస్తే గ్లోబల్ సర్చ్ లేదా రెగ్యులర్ సర్చ్కి వెళ్ళిపోతుంది. అలా కాకుండా మీరు హోమ్ స్క్రీన్ సెట్టింగ్స్లో ఈ సెట్టింగ్ చేంజ్ చేస్తే నెక్స్ట్ టైం నుంచి ఎప్పుడైనా మీరు హోమ్ స్క్రీన్లో స్వైప్ డౌన్ జెస్చర్ యూజ్ చేసినప్పుడు నోటిఫికేషన్ బాగా కిందకి లాగేస్తుంది. వన్స్ అగైన్ ఇది పెద్ద ఫీచర్ అయితే కాదు, కానీ ఫోన్ జనరల్గా వాడుకోవడానికి చాలా కన్వీనియంట్గా ఉంటుంది ఫీచర్. నెక్స్ట్ వచ్చేసి మనకి ఫోన్లో లైవ్ వాల్పేపర్స్ కూడా ఉన్నాయి. కొత్త ఫీచర్. అండ్ ఇది లైవ్ వాల్పేపర్ అంటే జస్ట్ ఒక వీడియో చిన్న లూప్లో రన్ అవుతుంటాయి. అండ్ కొన్ని వాల్పేపర్స్ మీరు ఇంటరాక్షన్స్కి కూడా రియాక్ట్ అవుతూ ఉంటాయి అండ్ కొన్ని జస్ట్ స్టాటిక్గా రిప్లే అవుతూ ఉంటాయి. అండ్ డిపెండింగ్ ఆన్ టైం కూడా ఈ వాల్పేపర్ చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. లైక్ మార్నింగ్ ఒకలా ఉండి ఈవినింగ్ ఒకలా ఉండి నైట్ టైంకి ఇంకొకలా ఉండే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో ఇవన్నీ లైవ్ వాల్పేపర్ రిలేటెడ్ ఫీచర్స్. సో అవన్నీ మీరు ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే ఓన్లీ లిమిటెడ్ సెట్ ఆఫ్ లైవ్ వాల్పేపర్స్ ఉన్నాయి. ఫ్యూచర్లో మేబీ మనకు నచ్చిన వీడియోని కూడా లైవ్ వాల్పేపర్ లాగా సెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఫోన్లో డార్క్ మోడ్ అనే ఫీచర్ ఉంది. ఈ పర్టికులర్ ఫీచర్ లిటరలీ అన్ని ఆండ్రాయిడ్ ఫోన్స్లో ఉంటాయి. అండ్ మీరు వన్స్ ఈ డార్క్ మోడ్ని ఎనేబుల్ చేసినప్పుడు ఫోన్ థీమ్ కంప్లీట్గా డార్క్ మోడ్కి చేంజ్ అవుతుంది. సో రెగ్యులర్ యూజర్ ఇంటర్ఫేస్ కానీ సిస్టమ్ యాప్స్ లైక్ ఫోన్ డైలర్, ఎస్ఎంఎస్ అప్లికేషన్ అండ్ గూగుల్ యాప్స్ లైక్ జీమెయిల్, యూట్యూబ్ అవన్నీ లైట్ థీమ్ మోడ్ నుంచి డార్క్ థీమ్ మోడ్కి స్విచ్ అవుతాయి. సో ఈ డార్క్ మోడ్ యూజ్ చేయడం వల్ల స్లైట్లీ బ్యాటరీ సేవ్ చేసుకోవచ్చు. అండ్ మీరు ఒకవేళ నైట్ టైం ఫోన్ ఎక్కువగా యూజ్ చేస్తున్నట్టయితే ఐస్ మీద కొంచెం స్ట్రెయిన్ తక్కువగా ఉంటుంది. అండ్ చూడడానికి కూడా డార్క్ మోడ్ ఆబ్వియస్గా బాగుంటుంది. సో ఈ డార్క్ మోడ్ని మీరు డైరెక్ట్గా నోటిఫికేషన్ టాగుల్స్ నుంచి ఎనేబుల్ చేయొచ్చు, లేదా డిస్ప్లే సెట్టింగ్స్ నుంచి కూడా చేయొచ్చు. కావాలనుకుంటే మీరు ఈ డార్క్ మోడ్ని షెడ్యూల్ కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ ఫోన్లో ఆల్వేస్ ఆన్ డిస్ప్లే ఫీచర్ ఉంది. అండ్ ఇది వచ్చేసి ఫస్ట్ ప్రివ్యూ. మీరు ఎప్పుడైనా ఫోన్ లాక్ చేసినప్పుడు ఆఫ్ స్క్రీన్ లాక్ ఎనేబుల్ చేస్తున్నా లేకపోతే ఆల్వేస్ ఆన్ డిస్ప్లే ఉన్నా ఎలా కనిపిస్తుంది. జస్ట్ మనకి క్లాక్ స్టైల్ అండ్ కొంచెం బేసిక్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో వన్స్ మీరు ఈ ఆఫ్ స్క్రీన్ లాక్ ఫీచర్ని ఎనేబుల్ చేస్తే మనం ఫోన్ లాక్ చేసినప్పుడు మనకి బేసిక్ ఇన్ఫర్మేషన్ కనిపిస్తుంది. అండ్ మనం కావాలంటే ఈ ఆఫ్ స్క్రీన్ లాక్ ఫీచర్ని షెడ్యూల్ చేసుకోవచ్చు. లైక్ నైట్ టైంలో పనిచేయకుండా ఓన్లీ డే టైంలో పనిచేసేటట్టు సెట్ చేసుకోవచ్చు. అండ్ క్లాక్ స్టైల్ కూడా చేంజ్ చేసుకోవచ్చు.
ఈ ఫీచర్ మనకి ఎప్పటి నుంచో ఉంది, కాకపోతే లేటెస్ట్ అప్డేట్ తో మనకి కొత్త కస్టమైజేషన్ తీసుకొచ్చారు. క్యాన్వాస్ అనే ఫీచర్ ఉంది. ఈ ఫీచర్ తో ఏంటంటే మనం ఫోన్ అన్లాక్ చేసినప్పుడు బేసికలీ డిస్ప్లేని ఆన్ చేసినప్పుడే మనకి ఒక మంచి కూల్ ఫీలింగ్ వస్తుంది. సో ఇంట్రెస్ట్ ఉంటే ఈ ఫీచర్ ని తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఈ ఫోన్లో స్క్రీన్ షాట్స్ ఎలా తీసుకోవాలో చూపిస్తాను. ఏదైనా ఆండ్రాయిడ్ ఫోన్లో మనం బటన్స్తోనే డైరెక్ట్గా స్క్రీన్ షాట్స్ తీసుకోవచ్చు. సో జస్ట్ వాల్యూమ్ డౌన్ ఇంకా పవర్ బటన్ ఒకేసారి ప్రెస్ చేస్తే స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. జస్ట్ ఒకసారి ప్రెస్ చేసి వదిలేస్తే సరిపోతుంది, స్క్రీన్ షాట్ వచ్చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఫోన్లో 3 ఫింగర్ స్క్రీన్ షాట్ జెస్చర్ కూడా ఉంది. అండ్ వన్స్ అది ఎనేబుల్ చేశాక జస్ట్ ఎప్పుడైనా మీరు స్క్రీన్ షాట్ తీసుకోవాలనుకుంటే 3 ఫింగర్స్తోని స్వైప్ డౌన్ చేస్తే స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఫోన్లో పార్షల్ స్క్రీన్ షాట్ అనే ఫీచర్ కూడా ఉంది. ఇది యూజ్ చేయడానికి వన్స్ అగైన్ జస్ట్ 3 ఫింగర్స్తో మనం స్క్రీన్ని టచ్ చేసి స్లైడ్గా కిందకి డ్రాగ్ చేస్తే ఒక పార్షల్ విండో ఓపెన్ అవుతుంది. ఆ పార్షల్ విండోలో కనిపించిన పార్ట్ అంతా మనం స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. సో ఇప్పుడు 3 ఫింగర్స్ని స్లైట్లీ అప్ ఆర్ డౌన్ సెట్ చేసి మీకు కావాల్సిన ఏరియాని స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనం ఈ ఫోన్లో లాంగ్ స్క్రీన్ షాట్ కూడా తీసుకోవచ్చు. దానికోసం ఫస్ట్ మనం రెగ్యులర్ స్క్రీన్ షాట్ తీసుకోవాలి. దానికోసం బటన్స్ అయినా యూజ్ చేయొచ్చు, లేదా 3 ఫింగర్ స్క్రీన్ షాట్ జెస్చర్ కూడా యూజ్ చేయొచ్చు. అండ్ స్క్రీన్ షాట్ తీసుకున్నాక మనకి ప్రివ్యూ వస్తుంది. ఆ ప్రివ్యూలో స్క్రోల్ అనే ఆప్షన్ వస్తుంది. అది క్లిక్ చేస్తే పేజ్ ఆటోమేటిక్గా స్క్రోల్ అవడం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మీరు ఈ స్క్రోలింగ్ని ఆపితే అంతవరకు మనకి లాంగ్ స్క్రీన్ షాట్ వస్తుంది. లేకపోతే వదిలేస్తే ఫుల్ పేజ్ మొత్తం స్క్రోల్ అయ్యి ఎండ్ వరకు వెళ్ళిన తర్వాత మనకి కంప్లీట్ లాంగ్ స్క్రీన్ షాట్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఫోన్లో స్క్రీన్ రికార్డింగ్ ఫీచర్ కూడా ఉంది. జస్ట్ టాగల్స్లోనే మనకి స్క్రీన్ రికార్డింగ్ ఆప్షన్ ఉంది. జస్ట్ అది క్లిక్ చేస్తే స్క్రీన్ రికార్డింగ్ స్టార్ట్ అయిపోతుంది. కావాలంటే మనం సెట్టింగ్స్కి వెళ్ళి స్క్రీన్ రికార్డింగ్ ఆప్షన్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. లైక్ స్క్రీన్ రికార్డింగ్ రెజల్యూషన్ కానీ, మైక్ వాయిస్ యూస్ చేయాలా చేయకూడదా, ఇలాంటి సెట్టింగ్స్ అన్ని కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఈ ఫోన్లో లాక్ స్క్రీన్ మ్యాగజైన్ అనే ఫీచర్ని ఎలా డిసేబుల్ చేయాలో చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి ఇది లాక్ స్క్రీన్. మీరు లాక్ స్క్రీన్కి వెళ్ళిన ప్రతిసారి డిఫరెంట్ వాల్పేపర్ కనిపిస్తుంది. కొంతమందికి ఈ ఫీచర్ నచ్చవచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. సో ఒకవేళ మీకు ఈ ఫీచర్ నచ్చకపోతే ఈ ఫీచర్ని డిసేబుల్ చేయడానికి మనం లాక్ స్క్రీన్ సెట్టింగ్స్కి వెళ్ళి లాక్ స్క్రీన్ మ్యాగజైన్ అనే ఫీచర్ని లేదా లాక్ స్క్రీన్ క్యారసెల్ అనే ఫీచర్ని డిసేబుల్ చేస్తే ఈ ఫీచర్ కంప్లీట్గా డిసేబుల్ అయిపోతుంది. అలాగే ఈ ఫీచర్ నచ్చిన వాళ్ళకి వన్స్ అగైన్ సేమ్ సెట్టింగ్స్లోకి వెళ్తే మనం డిఫరెంట్ కేటగిరీస్ సెలెక్ట్ చేసుకోవచ్చు. లైక్ ఆటోమొబైల్స్, పెట్స్, క్యాట్స్, ఫ్లవర్స్ అలా డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి. మీరు సెలెక్ట్ చేసిన కేటగిరీస్ నుంచే నెక్స్ట్ టైం నుంచి మనకి లాక్ స్క్రీన్లో డిఫరెంట్ వాల్పేపర్స్ వస్తాయి. సో మీకు ఎవ్రీ టైం డిఫరెంట్ వాల్పేపర్స్ కావాలనుకున్నట్టయితే ఈ ఫీచర్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి డిఫరెంట్ కెమెరా జెస్చర్స్ ఉన్నాయి. అవి ఇప్పుడు చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి టచ్. ఈ ఫీచర్ని ఎనేబుల్ చేశాక కెమెరా యాప్లో జస్ట్ ప్రివ్యూ స్క్రీన్ని టచ్ చేస్తే మన ఫోన్ ఫోటో తీసేసుకుంటుంది. ఈ పర్టికులర్ ఫీచర్ సెల్ఫీస్ తీసుకోవడానికి కన్వీనియంట్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి పామ్ జెస్చర్ కూడా ఉంది ఫోన్లో. మంచి ఫీచర్ ఎనేబుల్ చేశాక ఫ్రంట్ కెమెరా లేదా రేర్ కెమెరాలో జస్ట్ మన పామ్ చూపిస్తే ఒక 3 సెకండ్స్ తర్వాత మన ఫోన్ ఆటోమేటిక్గా ఫోటో తీసేసుకుంటుంది. ఆ 3 సెకండ్ కౌంటర్ కూడా మనకి స్క్రీన్ పైన కనిపిస్తుంది. నెక్స్ట్ మనకి ఫోన్లో ఫింగర్ ప్రింట్ షూటింగ్ అనే ఫీచర్ కూడా ఉంది. అండ్ వన్స్ ఈ ఫీచర్ ఎనేబుల్ చేశాక డిఫాల్ట్ కెమెరా యాప్ ఓపెన్ ఉన్నప్పుడు మనం ఫింగర్ ప్రింట్ స్కానర్ని జస్ట్ టచ్ చేస్తే ఫోన్ ఆటోమేటిక్గా పిక్చర్ తీసుకుంటుంది. వన్స్ అగైన్ ఈ పర్టికులర్ ఫీచర్ సెల్ఫీస్ తీసుకోవడానికి చాలా కన్వీనియంట్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనం పవర్ బటన్తో గూగుల్ అసిస్టెంట్ని కూడా ట్రిగర్ చేయవచ్చు. సో జస్ట్ ఈ పర్టికులర్ టాగల్ ఎనేబుల్ ఉన్నప్పుడు పవర్ బటన్ని ప్రెస్ అండ్ హోల్డ్ చేస్తే గూగుల్ అసిస్టెంట్ ట్రిగర్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఫోన్లో కొన్ని స్క్రీన్ ఆఫ్ జెస్చర్స్ కూడా ఉన్నాయి. సో ఫస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి డబుల్ ట్యాప్ టు వేక్. వన్స్ ఈ ఫీచర్ని ఎనేబుల్ చేశాక ఫోన్ లాక్ ఉన్నప్పుడు జస్ట్ స్క్రీన్ని డబుల్ ట్యాప్ చేస్తే అది వీక్ అవుతుంది. ఒకవేళ మీరు ఫేస్ లాక్ యూజ్ చేస్తున్నట్టయితే ఈ డబుల్ ట్యాప్ వేక్ ఫీచర్ కాంబినేషన్తో సీమ్లెస్గా ఫోన్ని అన్లాక్ చేయొచ్చు. జస్ట్ మీ ఫోన్ని మీ ఫేస్కి చూపిస్తూ డబుల్ ట్యాప్ చేస్తే ఫోన్ వీక్ అవుతుంది, తర్వాత ఇమీడియట్గా అన్లాక్ కూడా అయిపోతుంది. నెక్స్ట్ మనకి వేరే జెస్చర్స్ కూడా ఉన్నాయి. లైక్ మనం ఓ డ్రా చేయొచ్చు కెమెరా అప్లికేషన్ ఓపెన్ చేయడానికి, వీ డ్రా చేస్తే ఫ్లాష్ని ఆన్ ఆఫ్ చేయొచ్చు. అలాగే మనం కావాల్సిన కస్టమ్ షార్ట్ కట్స్ కూడా కాన్ఫిగర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఈ ఫోన్లో డిఫాల్ట్ యాప్స్ ఎలా చేంజ్ చేయాలో చూపిస్తాను. సో మనకి కొన్ని సెట్ ఆఫ్ డిఫాల్ట్ యాప్స్ ఉంటాయి. లైక్ డిఫాల్ట్ బ్రౌజర్కి క్రోమ్, డిఫాల్ట్ ఫోన్ డైలర్ ఉంటుంది, డిఫాల్ట్ SMS అప్లికేషన్ ఉంటుంది. అలాగే చాలా డిఫరెంట్ పర్పసెస్కి డిఫరెంట్ డిఫాల్ట్ అప్లికేషన్స్ ఉంటాయి. సో మీరు ఈ డిఫాల్ట్ అప్లికేషన్స్ని చేంజ్ చేయాలనుకుంటే అవన్నీ ఇక్కడ నుంచే చేసుకోవచ్చు.
నెక్స్ట్ వచ్చేసి మీరు స్టేటస్ బార్ పైన బ్యాటరీ పర్సంటేజ్ డిస్ప్లే చేయాలనుకుంటే ఈ పర్టికులర్ టాగ్ల్ ఎనేబుల్ చేయండి. అలాగే స్టేటస్ బార్ పైన మీ నెట్వర్క్ యూసేజ్ అదే ఇంటర్నెట్ యూసేజ్ డిస్ప్లే చేయాలనుకుంటే ఈ పర్టికులర్ టాగ్ల్ ఎనేబుల్ చేయండి. వన్స్ చేశాక ఆ ఇన్ఫర్మేషన్ మనకు స్టేటస్ బార్ పైన కనిపిస్తుంది. సో ఫ్రెండ్స్, ఇవి వచ్చేసి ఈ ఫోన్కి సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ టిప్స్ అండ్ ట్రిక్స్. ఐ థింక్ నేను ఆల్మోస్ట్ అన్ని కవర్ చేశాను. ఒకవేళ నేను ఏదైనా మిస్ చేస్తుంటే నాకు కమెంట్ చేసి తెలియజేయండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియోకి ఇంతే. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో.